ఫ్రెండ్స్ ఇక్కడంతా చిందరవందరగా కట్లు కనపడుతున్నాయి. ఇదంతా మా అక్క చేసిన కనకార్యం అన్నమాట. చూడండి అక్కడ ఒక కట్టి కనపడుతుంది కదా. ఇక్కడ 2 గెర్ర బొంగులు అయితే తీసుకొని బొంగులు ఉంటాయి. ఆ బొంగులు అయితే మధ్య మధ్యలో ఇలా సీల్ చేసి అయితే చేసింది. అసలు ఏం చేయబోతుందో చూపిస్తాను. ఇంకా తను తెచ్చుకున్న తోపుడు బండికి అయితే ఇలాగైతే తడికైతే కట్టేస్తుంది. ఎందుకక్క? సస్పెన్స్ చెప్పనా పూర్తి ఇయ్యాక అప్పులు నేను చేసే పని కరెక్ట్ కాదని అప్పులు. ఫ్రెండ్స్ మీకే కాదు మాకు కూడా ఇది సస్పెన్స్. అసలు చెప్పమంటే ఎంత బతులు అంటే సరే చెప్పడం లేదు మా అక్క అయితే. ఇదిగోండి ఇలాగైతే తడికైతే కట్టేస్తుంది. 4 వైపులు మూస్తావా? 4 వైపు కాదు 3 వైపులు. 3 వైపులేనా? ఇదిగోండి ఇటువైపు కూడా కడుతుంది అన్నమాట. ఇదంతా బొమ్మల తడికలుది కదా ఇది. ఏది బొమ్మలు తడుకుతుంది? అవి కర్రలు. ఇది బొమ్మలు తడుకుతుంది. అవునా? అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను. లోపల వైపు నుంచి అయితే చాలా చాలా బాగుంది. ఒక చిన్ని బుడ్డి ఇల్లు లాగైతే అనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్ మా చిన్న తరగతి ఎక్కుతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. అలాగే కట్టదంట అమ్మ. మనకి ఇల్లు దొరుకుతుంది ఆడుకోవటానికి. ఎక్కడున్నా మా అక్క ఈరోజైతే బాగా మాకైతే ఏదో ఏంటో ఎలాగో అసలు చెప్పడం లేదు. అంతా సస్పెన్స్ లో పెట్టేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకైతే ఆడుకోవడానికి మంచి ఇల్లు దొరుకుతుంది. అది కూడా తోపుడు బండి ఇల్లు అన్నమాట. కింద మా బైరోగాడు ఉన్నాడు చూడండి. పైన మేము ఆడుకోవచ్చు. ఫ్లోర్ ఒక ఫ్లోర్ మీద ఇంకొక ఫ్లోర్ అన్నమాట. అది బైరోగాడి ఫ్లోర్, అది మన ఫ్లోర్. 2 అంతస్తులది. మీకు ఒక మాట చూపిస్తాను. ఈ నాశన మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇలా పిచ్చుకొచ్చిందా? ఇగో చెత్త బాగుంది. అయిపోయింది కలర్ ప్యాడ్. ఇప్పుడు నీకు చూపిస్తాకమ్మా. అమ్మా ఇప్పుడు నొక్కనా? నొక్కు. పోతానేమో. పోవడం లేదు అంటే వెనక స్విచ్ ఆఫ్ చేసాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ బొమ్మ మీకు చెప్పాలి. ఇదైతే మా ముత్రం చేసిన బొమ్మ. ఇదైతే మా నాగమనం చేసిన బొమ్మ. దీంట్లో ఎవరి వాళ్ళ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇటువైపు నుంచి చూస్తే అసలు గుడ్డ పేలికలతోటి కట్టినట్టుగా లేదు. ఒక డిజైన్ కోసం కట్టినట్టుగా ఉంది. చూడండి ఎంత చక్కగా బాగుందో. తడికి కట్టిన తాళ్ళు. చీరని చింపి కడుతుంది అన్నమాట. చీర కొంగుల్ని చింపి చీర మొత్తాన్ని చింపి ఇలా పేలికలుగా అయితే తయారు చేసింది అనమాట. అది కూడా త్వరగా ఈజీగా అందుకోవడానికి వీలుండేటట్టుగా ఎలా చేసింది చూడండి. బండికి అయితే వేలాడదీసింది. ఇలా తీసుకోగానే అటా తీసుకోగానే ఇట్లా తీసుకొని కట్టడానికి వీలుండిద్ది అని. ఇదిగోండి ప్రతి కర్రని అతికించి అయితే ఇలాగైతే కట్టేస్తుంది. అక్క పొయ్యి ఇప్పుడు ఎందుకు అంటిస్తున్నావు? 1 కిలో గోధుమ పిండి ఉందమ్మా. ఇదంటే మనం హైవే పడక ముందు తిన్నాం ఒకసారి. ఏంటి అవి? తెల్లగా ఉంటాయి. అవి అయితే చెయ్యమంది. ఒకసారి తిన్నాం కదమ్మా అని చెప్పి అంది సిందల్లి. అవి కావాలమ్మా అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు వచ్చి. మరి మనకు తెలియదు కదా వంట ఎందుకు చేయటం అంటే చేస్తే వచ్చింది కదా. ఒకసారి 2 సార్లు పోయించి మళ్ళీ సారి వండుకుంటే కుదిరిద్ది కదా. ఆ వంట ఎలా చేయాలో నీకు తెలుసా? అక్కడ చేస్తుంటే చూసాను. అంటే ఖచ్చితంగా అవన్నీ లేవు నాకు ఉన్నది అట్లనే. ఫ్రెండ్స్ మా చింతల్లి ఎప్పుడో మేము హైవే పడకముందు మేము తిన్నది షాప్లో తిన్నవి. అక్కడ ఒక బుడ్డి షాప్ ఉండేది. వాళ్ళు వండేటోళ్ళు అనమాట, అమ్మేటోళ్ళు. అయితే అక్కడ మేము పక్కనే కాబట్టి షాపులు పెట్టుకొని మేము కూడా ఉండేటోళ్ళం కాబట్టి మా పక్కనే ఉండేది అన్నమాట షాపు. అది వండే తీరు చెందేది అంతా మాకు కనబడుతూ ఉండేది. అయితే ఇంకా మా అక్క వంట చూసింది కాబట్టి మా చింతల్లి అడుగుతుందని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తుందంట. అలాగే వాళ్ళ దగ్గర అన్ని రెసిపీ అంటే ఐటమ్స్ అన్నీ మా దగ్గర లేవు ఆ రెసిపీ తయారు చేయడానికి. కానీ మా దగ్గర ఉన్న వాటితోటి మేమైతే ఇప్పుడైతే అవి అయితే తయారు చేయబోతున్నాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా, వెల్లుల్లిపాయలు. ఆలుగడ్డలు అయితే ఒకదాన్ని 3 ముక్కలుగా ఇలాగ అయితే కట్ చేసుకుంది. ఇలాగా ఒక గిన్నెలో అయితే వాటర్ పోస్తుంది. టమాటాలు, అక్క ఆలుగడ్డలతో పాటు టమాటాలు కూడా వేస్తున్నావు నీళ్ళల్లో? అన్నీ కలిపి ఉడకబెడతావా? టమాటా మంచిగా ఉడికిద్దా? ఏం చేద్దామని టమాటాలు కూడా ఉడకబెడుతున్నావు నువ్వు? ఇక్కడ కూడా మా అక్క సస్పెన్స్ చెప్తుంది, అసలు ఏం చెప్పడం లేదు నాకు వీళ్ళు. అదేంటి అలా పెడుతున్నా అయ్యా? ఫ్రెండ్స్, ఇంకిద్దరు అక్కలైతే నాదైతే ఆట ఆడుకుంటున్నారు ఈరోజు, ఏమి చెప్పుకోకుండా సరిగ్గా. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ బైరగాని అయితే మేమైతే కట్టేసాము. ఇది ఇప్పమని చాలా బ్రతిలాడుతున్నాడు, కానీ మేమైతే ఇప్పడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ గాడిద వాళ్ళు వచ్చారు కదా, గాడిదని పెంచుకునే వాళ్ళు, పాలు అమ్ముతారుగా వాళ్ళు అన్నమాట. అయితే ఈడే తినం వండుకోకుండా గాడిదలు అల్లిస్తాడు అనమాట. అవేమో వచ్చి మా నీళ్ళు తాగుతున్నాయి. ఇంకా ఈడు ఊరుకోవడం లేదు, వాటిని అయితే అల్లిచ్చేస్తున్నాడు. ఇంకా అందుకని వీడినైతే మేమైతే కట్టేసాము. ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో అయితే ఒకసారి అయితే ఆలుగడ్డ ఉడికిందా లేదా అని అయితే చూసుకుంటుంది. అక్క, ఇంతకి టమాటా ఉడికిందా? ఇంకా అప్పుడే కదమ్మా పెట్టింది, కాలేదంట. ఆలుగడ్డ కూడా ఉడకలేదంట. ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే ఇదైతే గోధుమ పిండి, దాంట్లోకి అయితే కాస్తంత ఉప్పు అన్నమాట, సరిపడా ఉప్పు ఇలా అయితే కలిపేసుకుంటుంది. ఏం చేస్తున్నావు అక్క? ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే కొంచెం పిండిలో అయితే ఆయిల్ అయితే పోస్తుంది. కొంచెం నీళ్ళు పోసుకొస్తావు? చేపల పిండిలా కలపాలి. అవునా ఫ్రెండ్స్, ఇంకా మా అక్క అయితే ఈ పిండిని చపాతీ ముద్దలా కలిపాక అప్పుడు చూపిస్తాను నేను. నిన్న మొన్నటి నుంచి ఫ్రెండ్స్ ఒకటే వర్షం అయితే పడుతుంది అన్నమాట. అవునా? కాళ్ళకంట తడి అంట, అంటూ కూడా మా చింతలకి ఇష్టం ఉండదంట, అందుకే అంటుంది. మట్టితో నీళ్ళు బురదతో బాగా ఆట ఆడిద్ది, కానీ కాళ్ళకు మాత్రం బురద అంటకూడదంట. నీట్నెస్ గర్ల్ కదా. ఇగో నీరు కూడా అడిగి పిండి అయితే కలిపేసి ఇలా పక్కన అయితే పెట్టేసింది అనమాట, గిన్నె బౌల్ వేసి. ఫ్రెండ్స్, ఉడకబెట్టిన వాటిని అయితే ఇలా అయితే చేసింది. టమాటా అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది, చూడండి తొక్క ఎలా వస్తుందో. ఉడకనా కదా, కానీ ఎందుకు నువ్వు ఇంకా చెప్పలేదు అక్క. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? ఇవి నూరుతున్నా కానీ ఈ 3 ఎందుకు వేసాయంటే కారం బాగుంది, చింతలు తినలేదు. టమాటా కాయలకి అయితే ఇలాగైతే తొక్క అయితే తీసేసి ఇలా పేస్ట్ కింద అయితే రోట్లో అయితే రుబ్బుకుంటుంది మా అక్క. ఇదిగోండి. ఉప్పు వేసావా అక్క అందులో? ఇంకా వేయలేదు. ఇంకా సాల్ట్ అయితే వేయలేదంట. మరి ఆలుగడ్డలు ఏం చేస్తావు? చితిపి ముద్ద చేస్తాను. చితిపి ముద్ద అయితే చేసిద్దంట. అమ్మ పప్ప వండలే బాయవా, పప్పలు ఇంకా వండలే, అమ్మంది తాకు పప్పలు లేవు. నీకు కావాలా? కావాలా పప్పలు? కావాలా పప్పలు? నూరుకున్న పేస్ట్లో అయితే ఇప్పుడు మా అక్క కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటుంది. అక్క, అసలు ఇంతకు ఏం చేస్తావు అక్క ఈ పేస్ట్ తోటి? చెప్తే కానీ చూడు బుజ్జ, కూర్చో బాగు అంటే ఇప్పుడే చెప్పవా నాకు? తినబోతు రుచి ఎంతకన్నట్టుగా మొత్తం చేసిన దాకంటే చూడు. కాలుగడ్డ ముక్క కొట్టేస్తా. అమ్మ తిడుతుందా? మళ్ళీ నేను ఒప్పించుకుంటావా? మళ్ళీ నాకు కావాలన్నా ఏం తొందరమ్మా అంట కదా. అబ్బా, అప్పుడు అమ్మ నిజంగా నమ్మేద్దమ్మా, నీకు చేపలు నిన్ను కులుచుకుంటా. నాకు పిండి కొంచెమే అంటే నేను ఒక్కతో తీసుకుంటా. నాకు కూడా కొంచెం పెట్టు. వస్తుంది. ఏం చేస్తాను పెద్దమ్మా, తీసుకుంటామా చేతన కదా. ఒక్కటి నువ్వు అటు వెళ్ళగానే ఒకటి తీసుకుని ఇప్పుడు తిందామని చూసింది అది. మళ్ళీ నువ్వు రాగానే నేను తీసుకురని చెప్పింది. దానికోసం చేసేస్తున్నా. ఏమనవా దాన్ని? దానికోసం చేసేప్పుడు ఇంకేమంటావు ముజ్జ? నువ్వే నెగ్గవులే.
నాకంటే నువ్వే తిట్లు తిన్నావా? నన్ను తిట్లు తిన్నావు చూసావే. అక్క నేను ఆలుగడ్డ దొంగను పట్టిస్తే నువ్వేం చేసావు? దానికోసం చేసినప్పుడు ఇంకా తింటే అంటే కాదు ఉన్న అదే కదా తినేది, కొనకు నుంచి అదే కదా తినేది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ దొంగను పట్టించినా సరే మా అక్క తనని ఏం అనడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలు అంటే ఇష్టము, పెద్దోళ్ళు అంటే నమ్మడాన్ని. మా చింతల నమ్మకమే గెలిచింది. తను ఎన్ని తిన్నా సరే వాళ్ళ పెద్దమ్మ ఏం అనదని. కాకపోతే చదువుకో దీన్ని కొట్లు పెట్టి అమ్ముతామే, అవి 2 మిలిగిని ఒకటి వాడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు దానికి? అవి ఎత్తుకోకుండా ఉంటాయి, నూనె రాదు. అవునా? ఏంటి ఆవిరిలో ఉడకబెట్టబోతున్నావా? ఏంటివి అవి? ఎన్నిసార్లు అడుగుతావే? అది పేరు నాదేదు, నేను అయితే ఆవిడ కుడులు అంటారు సాగు ఆటాయి పేరు లేక నాదేదు నేను అనుకున్నా. ఓహో మోతికల టైపు చేస్తున్నావా? మోదుగులు అంటారా ఏమంటలేదు, నేనైతే అది ఆవిడ కుడులు నాకు అవి పలుకు. అక్క ఇప్పుడు వాటిని కొత్తగా మోమోస్ అని కూడా అంటున్నారు అక్క. మోదేది మంది అబ్బా ఇప్పటిదాకా నన్ను పెట్టింది ఇదన్నమాట, సస్పెన్స్ అనుకుంటూ. ఇదిగోండి ఫ్రెండ్స్, మోమోస్ కోసం అయితే స్టఫింగ్కి ఇలాగ ఆలుగడ్డ అలాగే టమాటా పేస్ట్ అయితే కలిపేసి ఇలా పెట్టేసింది. ఫ్రెండ్స్ మానస అయితే ఏదో కొత్తగా చేస్తుందంట, ట్రెండింగ్గా ఏదో చూద్దాం. ఇలా అయితే స్టఫింగ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదిగోండి మా మానస చేస్తున్న ట్రెండింగ్ వంటకం ఇదే. చపాతీని తీసుకొచ్చి ఇలాగైతే కాల్ చేస్తుంది. అది చూడండి గ్రిల్డ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. లైట్గా తెడితోటి అయితే ఇంకా ఆయిల్ అయితే పోస్తుంది మా అక్క దాని మీద. గ్రిల్ చికెన్ లాగా చూడండి, గ్రిల్డ్ చపాతీ అన్నమాట స్టఫింగ్. ఫ్రెండ్స్ మా అక్క చూడండి దీన్ని మార్చి పెట్టింది, గ్రిల్డ్ చపాతీ వచ్చిద్దేమో అనుకుంటే. ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఉడికిపోయింది, దీని అయితే తీసేశారు. దాన్ని ముక్కలు చేస్తే ఇలా వచ్చిందన్నమాట. అమ్మో తాట ఉడిపోతుందమ్మో. ఏ ముద్ద పెడతా స్టఫింగ్ పెడుతుందంట. ఇదిగోండి ఇలాగైతే అందరు చేసేటట్టు చేస్తుంది. అవునా? అబ్బా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మా చింతలకు కూడా వచ్చేసింది ఇంకా మోదుగుల టైపు. మోదుగులు వచ్చేసాయి, ఈ గజ్జిగల టైప్ చేశాను లడ్లేకుండా. మొత్తానికి మోమోస్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది. ఇదిగోండి ఉడికిపోతున్నాయి. తీగ మీద కాల్చారే అది మాట. తలా మొక్క తీసుకున్నాం. సూపర్ ఉందా? ఇది ఏంటంటే మన ఫోన్లో ఒకసారి వీడియోస్ వస్తుంది సార్, చపాతీలో పెట్టి ఒక కుర్మా వేసిన కొరత గోరకి గుర్తుకొచ్చిందా? అలా ఉంది అక్క. మోమోస్ ఉడికిపోయాయా? ఉడికిపోయి ఫ్రెండ్స్ ఇంకా మోమోస్ అయితే దింపింది. ఇంకొక వాయికి వస్తాయి అవి. మోమోస్ అయితే ఉడికిపోయాయి చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్క మోమోస్ అయితే తీసి అయితే పక్కన పెట్టేస్తుంది. కొన్ని గజ్జికాయలాగా, కొన్ని మోమోస్ లాగా చేసింది. ఇంకా మళ్ళీ ఒకసారి అసలైతే పోసి ఇలాగైతే మళ్ళీ పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇది రెండో వాయి అన్నమాట. ఇంకెంతటితోటి ఉడికితే అయిపోతాయి ఇవిగోండి ఉడికిపోయిన మోమోస్ అయితే. అప్పటికి తినడం కూడా మొదలెట్టావా? ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా నన్ను షాకింగ్లో పెడుతూ ఉంది కదా, ఏంటి టమాటా కెచప్లా తయారు చేసి పెట్టింది అన్నమాట, టమాటా పచ్చడి. ఇందులోకి ఏంటి జగ్గు చేతి తీసుకొని తిని మళ్ళీ కప్పు ఎందుకు? చట్నీ నచ్చడం లేదా? కొంచెం లైట్గా మంటుంది. అయితే పెట్టుకున్నా కెచప్. ఫ్రెండ్స్ ఇవే షాప్లో అయితే 50 రూపాయల ప్లేట్కి 6 వస్తాయి. చిన్నగా ఉంటాయి అవి. ఇవి ఇంట్లో తయారు చేసుకున్నాయి కదా, పెద్దగా ఉన్నాయి. తింటా ఎలా ఉన్నాయి చెప్పు ఫస్ట్. బాగున్నాయి కదా? అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయా?
ఈ మళ్ళీ ఇంకోటంటే మోదులు కూడా కాకుండా గజ్జిగల టైప్ చేసేమాట. మోదులు కింద నాకు అది రకంగా ఉంది, నాకు అది నచ్చలే, అది గజ్జిగల కింద చేసా. ఇదిగోండి లోపలికంటే టమాటా పచ్చడి స్టఫింగ్ మళ్ళీ చేసుకొని అయితే తింటుంది. ఇంట్లో సింపుల్గా తయారైపోయి చూడండి ఫ్రెండ్స్. అదే మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నట్టుగా అయితే 50 రూపాయలు కావాల్సి వచ్చేది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పడాలంటో తినేడే ముత్తలమ్మకైతే ఇచ్చేస్తుంది. అదే పని చేద్దాం కాబట్టి నేను నోట్లో పెట్టి అలా ఉంది. థ్యాంక్స్ అక్క ఉన్నందుకు. అక్కని అక్క అని తెలియదు, ఇవాళ అక్క అని పిలిచింది. వాళ్ళకి థ్యాంక్స్. అమ్మకు సైజు అమ్మకు పెడతా నేను. మటన్ పీస్ ఫ్రెండ్స్, మీరు ఇలాంటి తిన్నారా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అనిస్తున్నాను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇదైతే మీకోసమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా చింతలు బాగుందనేసరికి ఇంకో 2 అయితే తయారు చేసాం. ఆలు గిల్డ్ చపాతి అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చూడండి, మొత్తం ఆలు స్టఫింగ్ అయితే ఇలా అయితే పెట్టేసి చక్కగా దాని మీద అయితే పెట్టి కాల్ చేసాం అన్నమాట, నూనె అప్లై చేస్తూ. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. కాకపోతే కొంచెం అక్కడక్కడ మారినాయి అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది అక్క పని? అయిపోయింది. మీరు ఊకిచ్చిన రాంగ్ అన్నాం కదా, ఇలా కట్టాను. అబ్బా అటు కట్టాల్సింది ఇటు కట్టావు. అది కట్టాల్సి ఇటు కట్టాను, కట్టే విధానం అలాగా.